వెల్కమ్ టు ఎస్వి ఛానల్. ఇప్ప పువ్వు లడ్డులు, రాగి జావ, జొన్న రొట్టెలు, చిరుధాన్యాల అప్పలు, సర్వపిండి తదితర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు లభించనున్నాయి. జాతరలో తొలిసారిగా మహిళా సంఘాలు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 565 దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 37 ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేసి 27 రకాల వ్యాపారాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బ్యాంకు లింకేజీతో రూపాయలు 3.41 కోట్లు, సెర్పు నిధులు రూపాయలు 86.50 లక్షలు, శ్రీనిధి నిధులు రూపాయలు 92 లక్షలు, మండల సమైక్య నిధులు రూపాయలు 64 లక్షలు, గ్రామ సమైక్య నిధులు రూపాయలు 19.50 లక్షలతో దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో 5,000 మందికి పైగా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్లో కొత్త విధానం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నూతన విధానంలో తొలి రోజైన శనివారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 493 కొత్త వాహనాల కొనుగోళ్లు జరిగినట్లు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. అయితే సాంకేతిక జాప్యం కారణంగా తొలి రోజు డీలర్ల దగ్గర శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో శనివారం కొత్త వాహనాలు కొన్న వారికే మంగళవారం శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.